హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ పొందాలి అంటే అభ్యర్థులు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే సిలబస్ మీద పట్టు సాధించడం అనేటువంటిది చాలా అవసరము. సిలబస్ మీద పట్టు సాధించాలి. సిలబస్ మీద పట్టు సాధించితే వాళ్ళకి ఏంటి అంటే ఏం చదువుకోవాలి అనేటువంటి ఫ్రేమ్వర్క్ అలవాటు అవుతుందండి. వాళ్ళకి ఆ ఫ్రేమ్వర్క్ తెలుస్తుంది. నోటిఫికేషన్లో సిలబస్ ఇస్తారు. చాలామంది అభ్యర్థులు చేసేటువంటి తప్పు ఏంటి అంటే ఆ సిలబస్ను పూర్తిగా చదివి అర్థం చేసుకోరు. అదే గనక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ సిలబస్ ఏంటి అంటే ఎంతవరకు చదవాలి, ఏం చదవాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ ఎగ్జామినేషన్ స్థాయిని బట్టి మనం ఫర్దర్గా ఆ బుక్స్ రిఫరెన్స్ మెటీరియల్ గ్యాదరింగ్ అనేటువంటి చేయవచ్చు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించాలి అంటే ఈ యొక్క సిలబస్ మీద పట్టు సాధించడం అవసరం. అందుకే సిలబస్ పట్టు జాబ్ కొట్టు అని చెప్పేసి పేర్కొంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఎవరైతే సిలబస్ మీద పూర్తి అవగాహన పొందుతారో దాన్నంతా కూడా ఒక బయాలజీ స్టూడెంటు మైటోకాండ్రియా విషయంలో కానీ లేకపోతే ఒక బొద్దింక విషయంలో కానీ వీటిని ఏ విధంగా అయితే డీసెక్ట్ చేస్తాడో, వాటిని ఒక ల్యాబ్లో డీసెక్ట్ చేస్తాడో అదేవిధంగా సిలబస్ అనేటువంటిది డీకోడింగ్ చేయాలి. ప్రతి సిలబస్ కూడా అది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సబ్ ఇన్స్పెక్టర్, సిడిపిఓ, ఈఓ, కానిస్టేబుల్, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, ఇలాగ ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. సిలబస్ అనేటువంటిది తెలుసుకోవాలి. ఆ సిలబస్ని డీకోడింగ్ చేయాలి. అంటే టాపిక్స్, సబ్ టాపిక్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి రిఫరెన్స్ మెటీరియల్ అనేటువంటివి గ్యాదర్ చేసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ పొందడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.